మరిన్ని అప్డేట్స్ కోసం న్యాచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగలరు. ఎందుకంటే తల్లి గర్భం నుంచే మొదలయ్యి మరి ఈ భూమి గర్భంలోకి వచ్చినప్పుడు మనకి అందరికన్నా ముందు మన అన్ని విధాలుగా గురువు ఎవరంటే తల్లి, తర్వాత తండ్రి. ఇప్పుడు సార్లు ఎన్నో మొక్కల గురించి చాలా మంచిగా చెప్పారు. అయితే నేను చెప్పడం మొదలు పెడితే ఇంకా ఇలాగే వెళ్ళిపోతే అలాగే ఎక్కువగా చెప్పను. ఇక్కడ ఈ లక్ష్మీ తారు మొక్కకు పెట్టారు, అలాగే మన ఇది దీని పేరు ఇప్పుడే మర్చిపోయినా, అక్కల్కర. దీంట్లో 3 రకాలు ఉంటాయి, అక్కల్కర కూడా. అలాగే మనకి ఇక్కడ మనకి అడ్డసార వేశారు, తిప్పతీగ ఉంది, అది కూడా తిప్పతీగ అక్కడ ఎలాడబడి ఉంది. అందులో మళ్ళీ తులసి, కృష్ణ తులసి ఉంది. మరి ఇక్కడ అతిబల మనకి తుత్తూరు బెండ ఉంది, అలాగే రావి చెట్టు ఉంది, ఆముదం ఉంది, వావిలి ఉంది, జిన్ని చెట్టు ఉంది, కలుబంద ఉంది, ములుగ, యాప. ఒక్క మనిషి జీవితానికి రాబోయే సమస్యలని ఎదుర్కోవటానికి ఇవే 100 కన్నా ఎక్కువ, ఇవే 100 కన్నా ఎక్కువ, 100% ఎక్కువ. ఇప్పుడు జ్వరం వచ్చింది, ఒక పిడికెడు ములుగాకు, ఒక పిడికెడు మన వేపాకు, సొంటి, మిరియాలు, అతి మధురం ఒక గిలాసు నీళ్ళలో మరగబెట్టేసి దాన్ని 3 మోతాజులుగా వేసుకుంటే 650 డోలో 650, అలాగే సిఫిక్సిన్, ఓఫ్లాక్సిన్ 200, మెట్రోజేలు, ఈ 3 కలిపి వాడితే ఎలాంటి రిజల్ట్ 2 గంటల్లో వస్తుంది. ఇదే వచ్చేస్తుంది 2 గంటలు, ఎక్కువ సమయం లేదు. ఉత్తి 2 గంటలు. ఏంటి? ములుగాకు. ఇదిగమ్మ ములుగ చెట్టు వెనక కనపడుతుంది, మనం కాయలు తినే ములుగా. వేపాకు ఒక పిడికెడు, అందులో ఒక పిడికెడు ఇందులో, సొంటి కొద్దిగా అంటే ఒక 10 గ్రాములు, అతి మధురం. ఈ 4 ఐటమ్ని ఒక గిలాస్ నీళ్ళలో మరగబెట్టండి మంచిగా, కొద్దిగా దంచేసి. వేపాకు కూడా మనకి మన సోదరులు చాలా మంచిగా చెప్పారు. నేలవేమి కానీ వేప చేదు ఉండే ప్రతి వస్తువులో మనకి అతి మధురం వాడాలి, ప్రతి దాంట్లో. లేకపోతే బీపీ లో అయిపోయి, షుగర్ లో అయిపోయి, జ్వరాన బారిన పడ్డ వాళ్ళు కోమలోకి వెళ్ళిపోతారు. అతి మధురం అన్నిటికంటే అదొక అమృతం లాంటిది. ప్రతి జ్వరాలలో అది వాడండి. మరి తిప్పతీగ ఉంది, పిప్పళ్ళ వేరు, తిప్పతీగ, రౌండ్ పిప్పళ్ళు, ఏదైనా రౌండ్ అయినా పర్లేదు, పొడుగు పిప్పళ్ళు అయినా పర్లేదు, పిప్పళ్ళు అతి మధురం. ఈ 4 సమభాగాలు పెట్టేసి ఒక స్పూన్ నీళ్ళలో మరగబెట్టి వాడండి. టైఫాయిడ్, జాండీస్, మలేరియా ఇవన్నీ కూడా 1 గంటలో చెమటలు వచ్చేసి జ్వరం తగ్గిపోతుంది. తిప్పతీగ, అతి మధురం, పిప్పళ్ళు. రౌండ్ పిప్పలి ఎక్కువ దొరుకుద్ది ఆసాం నుంచి, చాలా చీప్ కూడా అది రౌండ్ పిప్పలి. ఆసాంలో చాలా తక్కువ, 300, 450. మన పిప్పళ్ళు 2000 కేజీ. మిరియాలు వేయచ్చు, సొంటి వేయచ్చు, ఈ రెండిట్లో ఏదైనా వేయచ్చు, ఎందుకంటే పిప్పళ్ళు వేరు ఉన్నాయి కాబట్టి. ఇది ఒక్కొక్క గిలాసు అయ్యేటట్టుగా నీళ్ళు ఎక్కువ వేసి మరగబెట్టుకొని మనము టీ గిలాసులో సగం గిలాసు తీసుకుంటే 1 గంటలో చెమటలు అయిపోయి లో బీపీ కూడా కంట్రోల్ అయిపోతుంది. చాలామంది లో బీపీ పేషెంట్లు ఉంటారు. జ్వరంలో చూసేసరికి అమ్మో పల్స్ రీడింగ్ పడిపోయింది, బీపీ లో అయిపోయింది అంటారు. ఒక పిడికెడు తులసాకు, ఇది ఇక్కడ ఉంది తులసాకు, చూడండి తులసాకు, 4 లవంగాలు, 4 వెల్లుల్లిపాయలు, టీ గిలాసు నీళ్ళలో మస్తుగా దాన్ని నూరేసి ఒక టీ గిలాసు నీళ్ళలో మరగబెట్టేయండి. అది అరగిలాస్ అయిన తర్వాత తాగిచ్చేయండి. 2 గంటలలో మీకు 120/80 ఉండాలా, అది మనకి 60/80కి వచ్చేసింది. 2 గంటల్లో 120/80కి వచ్చేస్తుంది బీపీ. చాలామంది కోమాలోకి వెళ్ళిపోతారు, పల్స్ రేట్ పెరగటం లేదు, బీపీ రేజ్ అవటం లేదు, లో బీపీ అయిపోయింది, ఆక్సిజన్ నుంచి బయటికి తెస్తే చనిపోతాడు అని అంటుంటారు. ముక్కు ద్వారా ఎలాగ పైపు ఉంటుంది, వాళ్ళు పెట్టే ఉంటారు కాబట్టి సొంత వాళ్ళు ధైర్యం చేసి ఒక 2-3 cc సిరంజిలో వేసుకొని ఆ పైపు ద్వారాగా మనం
గంటకి ఒక్కసారి అలాగేస్తే సాయంత్రం దాకా 15 రోజులు లో బీపీతో హాస్పిటల్లో ఉన్న పేషెంట్ మనకి ఒక్క రోజులోనే డాక్టర్లు అంటారు, సార్ ఏదో దేవుడు దయ వల్ల బతికి బయటపడ్డాడు, మీ పేషెంట్ని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తాయి. నల్లేరు, తులసి ఆకు ఒక పిడికెడు తీసుకోవాలి. పిడికెడు అంటే ఒక 10 గ్రాములు మెత్తగా దంచేసుకోవాలి. 2 లవంగాలు, 4 లవంగాలు, 4 యాలుక్కాయలు ఒక గిలాస్ నీళ్ళలో మరగబెట్టి టీ గిలాస్ అంత అయిపోతే సరిపోతుంది. యాలుక్కాయలు, వెల్లుకాయ కాదు యాలుక్కాయలు, ఇలాచి. అమ్మ బాబు వెల్లుల్లి పెడితే మళ్ళీ లో అయిపోద్ది. యాలుక్కాయలన్నా ఇలా తెలుగు నాకే కరెక్ట్ రాదు. యాలుక్కాయలు, ఇలాచి, ఇలాచి లవంగే, యాలకులు, ఎల్లుల్లిపాయలు. ఓహో నాకు తెలుగు ఎందుకంటే ఒడియా ఎక్కువ, మాకి హిందీ ఒడియా. ఇది అద్భుతంగా మనకి పనిచేస్తుంది. తులసి, లవంగాలు, యాలక్కాయలు, మళ్ళీ అందులోనే వేరే చెప్పేస్తా, ఇక్కడ ఉన్న మొక్కలు చెప్పేస్తా మీకు. తులసి, శొంఠి, అతి ముదురం, రౌండ్ పిప్పలి, రౌండ్ పిప్పలు దొరుకుతాయి. సమ్మ భాగాలు పెట్టేసి పౌడర్ చేసుకున్నా పర్లేదు, తేనెతోని కొద్దిగా ఒక చిటికెడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దగ్గు జలుబు ఆయాసం 3 కూడా తగ్గిపోతాయి. ఈ మనకి జబ్బులు 3 రకాలుగా ముందు వచ్చాయి. ఏంటి? కఫము, పిత్తము, వాతము. ముందు దాని గురించి సార్ చాలా ఒక 10-15 నిమిషాలు చెప్పారు. ఎందుకంటే ముందు ఎరువులు అంటే రసాయన ఎరువులు లేకుండా గోమూత్రం, దాని తర్వాత గోవు పెంటతోనే పంటలు పండించేవాళ్ళు. ఈ గోమూత్రము ఇవాళ మనం భూమి ఉంది కదా దుక్కి చేసేసి దాన్ని కనుక 5 లీటర్లు 100 లీటర్లు నీళ్ళల్లో కలిపి పిచికారా చేస్తే మనకి 24 గంటల్లో 100 అడుగుల కింద ఉన్న ఎర్ర బయటికి వచ్చేస్తుంది. భూమి లోపల ఉన్న బ్లాకేజ్ని మొత్తం తీసేస్తుంది. కింద నుంచి మొక్క వేర్లకి ఆక్సిజన్ దొరుకుద్ది కాబట్టి పంటలు జబర్దస్తుగా వస్తాయి. అవి మొత్తం గోవులు పెంచడమే బంద్ చేసేసారు. మరి ఆ పేడ కూడా అదే విధంగా పనిచేస్తుంది. భూమిని కాల్వకూడదు. జనాలు ఏం చేస్తున్నారు? కాల్ చేస్తున్నారు. పురుగు మందుల గురించి సారు చాలా చెప్పారు. మనం ఎవరైనా ముందు గుర్తించాలి ఏంటంటే మార్కెట్లో దొరికే ప్రతి కూరగాయల్ని ఉప్పు నీళ్ళలో అర్ధగంట నానబెట్టాలి. తర్వాతే మనము వాటిని వండుకొని తినాలి. ఇప్పుడు ఈ కిడ్నీ, క్యాన్సరు, లివరు, కంటి సమస్యలు, వేరే సమస్యలు మొత్తం కూరగాయల వల్ల వస్తుంది. అందుకే మనం వాటిని ఉప్పు నీళ్ళలో నానబెట్టకుండా ఏ కూరగాయలు మనం వాడకూడదు. సార్ చెప్పారు కదా, రేపు ఇయ్యాల ఇప్పుడు పురుగు మందు కొట్టేసి మార్కెట్లో రేపు పొద్దున్న కోసి పెడతాడు. మరి అయ్యే అలాగా మనం పైన కడిగేసి వండితే మరి మనం ఏం తింటాను? కూరగాయలు కాదు, పురుగుల మందు తింటాను.